రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ హీట్ రేపుతోంది. ఎల్లుండి 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఓటింగ్ జరగనుంది. ఇందులో నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ సీటు హాట్ గా మారింది. జనరల్ ఎన్నికలను తలపించేలా ప్రచారం జరిగితే అంతకుమించి ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటుంటే బీసీ వాదం యూనియన్లలో చీలిక తెచ్చేలా ఉంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని బరిలో నిలపగా కాంగ్రెస్, బీఆర్ఎస్ తటస్థంగా ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీల ప్రమేయం కంటే ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి యూటీఎఫ్ నుంచి బరిలో ఉండగా పీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ నుంచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి, బీజేపీ నుంచి పులి సర్వోత్తం రెడ్డి, బీసీ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సహా 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు పోటాపోటీగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. 12 జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో 25,797 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీసీ వాదం సంఘాల ఉనికిని ఛాలెంజ్ చేస్తున్నాయి. టీచర్ల సంఘాలు బలపడాలంటే ఆ వర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలి. లేదంటే బీసీ సెంటిమెంట్ ప్రభావం చూపిస్తే అప్పుడు సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీయూఎస్ మధ్య పోటీ ఉంటుంది. కానీ కొత్తగా బీసీ వాదాన్ని విస్తృతంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రచారం చేస్తుండటంతో ఆ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికలపై పడుతుందని బీసీ అభ్యర్థులు చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్లు వివిధ వర్గాలుగా చీలిపోయారు. ఒక యూనియన్లో ఉంటూ మరో యూనియన్కు అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నారు. బీసీ వాదం తెరపైకి రావడంతో ఓసీ అభ్యర్థులు జాగ్రత్త పడుతున్నారు. సంఘాల నుంచి ఎన్నికైన అభ్యర్థులు మాత్రమే టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని, అదే బీసీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎమ్మెల్యేల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యేలను కలిసి తమకు సపోర్ట్ చేయాలని, నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు నచ్చచెప్పాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో బీసీ వాదం గెలిస్తే లోకల్ బాడీ ఎన్నికలపై ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని, సంఘాల అభ్యర్థులు పైచేయి సాధిస్తే యూనియన్లు మరింత బలోపేతం అవుతాయని లీడర్లు చెబుతున్నారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఓటర్లు చీలిపోకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే డబ్బు ఆశ చూపిస్తున్నారు. అవసరమైతే ఓటుకు 5,000 ఇచ్చేందుకు కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజు దావత్లతో ఎక్కడికక్కడ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఓటర్ల కదలికలపై నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఓటర్లు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. సాధారణ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపకాలు జరగడం సహజం. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల ఓట్లు కూడా అంగట్లో సరుకుల అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయనే విమర్శలున్నాయి. కొనడానికి అభ్యర్థులు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా సమాచారం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని 12 విభజన జిల్లాలలో 191 మండలాలకు ఉపాధ్యాయ ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 24,905 ఓట్లు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10,797, ఉమ్మడి ఖమ్మంలో 5,904, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8,041 మంది ఓటర్లున్నారు. చివరి 2 రోజులు వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు అభ్యర్థులు. అయితే ప్రస్తుత ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ వీరిలో కేవలం 5 అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అందులో ఓ ప్రధాన పార్టీ అండదండలతో ఉపాధ్యాయ సంఘం పేరుతో బరిలో ఉన్న అభ్యర్థి ఓటుకు 4,000 చెల్లించి కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ అభ్యర్థి గెలుపుకు రంగంలోకి దిగిన ఓ సంస్థ తన కార్యకర్తలతో టీచర్ల వివరాలు, ఫోన్ నంబర్లు తీసుకుని శివరాత్రి రోజున నేరుగా డబ్బులు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. మరో ప్రధాన ఉపాధ్యాయ సంఘం నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి ఓటుకు 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. 20 కోట్లకు పైగా ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో అభ్యర్థి అధికార పార్టీ అండదండలు తనకే ఉన్నాయని చెబుతూనే మరోవైపు డబ్బు పంపిణీకి నోట్ల కట్టలు జిల్లాలకు చేరవేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరో అభ్యర్థి తనకు ఉపాధ్యాయ రంగంలో పెద్దగా పట్టు లేకపోయినప్పటికీ ఆర్థికంగా బలంగా ఉండడంతో పెద్ద ఎత్తున డబ్బు పంపిణీకి సిద్ధమైనట్లుగా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.